కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు ప్రాణాధారమైన తుండిహెట్టి వద్ద నిర్మించే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై ప్రజల అనుమానాలను నివృత్తి చేసి పనుల ప్రారంభించాలని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారి రవికుమార్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఛత్రపతి భవన్లో జిల్లా కార్యదర్శి కూషన రాజన్న, రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి ముందడుగు వెయ్యడం ఆహ్వానించదగ్గదన్నారు. ఈ నెల 7న సీఎం పర్యటన కంటే ముందుగా ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న అనుమానాలను నివృత్తి చెయ్యాలన్నారు. ప్రాజెక్టు ఎత్తు 150 అడుగులకు పెంచడంతో సాగుభూమి పెరిగే అవకాశం ఉంటుందని, అయితే 148 నుండి 150 అడుగులకు పెంచడానికి మహారాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి తేవాల్సిన బాధ్యత సిర్పూర్ ఎమ్మెల్యేతో పాటు ఆదిలాబాద్ ఎంపీ, రాష్ట్రానికి చెందిన మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలపై ఉందని తెలిపారు. వారు మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి 1000 కోట్ల ఖర్చు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిందని, అయితే దానిని 2 విడతల్లో మంజూరు చేసి నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. గత 2 బడ్జెట్లలో అరకొరగా నిధులు కేటాయించారని, ఇలా చేస్తే ప్రాజెక్టు నిర్మాణానికి 20 సంవత్సరాలు పైగా పడుతుందని తెలిపారు. దీనిని ప్రభుత్వం గమనించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. నీటిని గ్రావిటీ ద్వారా మళ్లిస్తారా లేదా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మళ్లిస్తారా అనే అంశాన్ని ప్రజలకు తెలియచేయాలన్నారు. మొక్కుబడిగా ప్రాజెక్టును ప్రారంభించకుండా నిర్మాణం పూర్తి చేసేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రజల అనుమానాలను నివృత్తి చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలని కోరారు. జిల్లా పర్యటనకు వచ్చే ముఖ్యమంత్రిని కలిసే అవకాశం తమకు ఇవ్వాలని కోరారు. రెండోదేమంటున్నారంటే 148 అడుగులు మీటర్లు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు ఎత్తుని 150 అడుగులకు మీటర్లకు పెంచుతామంటున్నారు. దీన్ని పెంచడం వల్ల అటు మహారాష్ట్ర వైపు ముంపు ప్రాంతం పెరుగుతూ ఉంది. ముంపు ప్రాంతం పెరగటం వల్ల వాళ్ళ అభ్యంతరాలు కూడా పెరుగుతున్నాయి. ఏది ఏమైనా పాతది కూడా అంతే పెండింగ్ ఉంది. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇది 2 రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి విషయం కాబట్టి, ఒకటి బీజేపీ ప్రభుత్వానికి బాధ్యత ఉంది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది, మహారాష్ట్ర వాళ్ళకు కూడా బాధ్యత ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇద్దరు కేంద్ర మంత్రులే కాకుండా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఈ నియోజకవర్గ ఎంపీ గారు, వీళ్ళందరూ కూడా బీజేపీ వాళ్ళే. కాబట్టి మీ బాధ్యత కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు దీని బాధ్యత తీసుకొని ఈ మహారాష్ట్ర వైపు నుంచి అభ్యంతరాలు లేకుండా ఉండేలాగా వాళ్ళని ఒప్పించేదానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందనేది సిపిఎం పార్టీగా మేము చేస్తున్నాం.